హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు క్యారెట్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ని చూపించబోతున్నాను. రోజు పిల్లలకి ఎంతో హెల్దీ అయిన ఈ క్యారెట్ మిల్క్ని ఒక గ్లాస్ ఇవ్వండి. టేస్ట్తో పాటు కంటి చూపుని మెరుగుపరిచి మంచి కలర్ని కూడా ఇస్తుంది. లేట్ చేయకుండా క్యారెట్ మిల్క్ షేక్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాము. ముందుగా 4 క్యారెట్లను తీసుకొని శుభ్రంగా కడిగి పీల్ తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఒక కుక్కర్ తీసుకొని కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను వేసుకోవాలి. ఇందులో 15 బాదం పప్పులు, 15 జీడిపప్పులు, 3 యాలకులు, 1 గ్లాస్ వాటర్ వేసుకొని కుక్కర్‌కి మూత పెట్టి స్టవ్ మీద పెట్టుకొని 2 లేదా 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. కుక్కర్‌లోని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసుకొని బాదం పప్పులకి పైన ఉన్న తొక్కను తీసేసి ఒక బౌల్లోకి తీసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని బాదం పప్పులు, ఉడికించుకున్న క్యారెట్ ముక్కలు వాటర్తో సహా జార్లోకి వేసుకొని మూత పెట్టి మెత్తని పేస్ట్‌లా గ్రైండ్ చేసుకోవాలి. ఎక్కడా కూడా పలుకులు ఉండకూడదు. చూడండి, ఇలా మెత్తని పేస్ట్‌లా ఉండాలి. స్టవ్ మీద మందంగా ఉండే ప్యాన్‌ని పెట్టుకొని 2 గ్లాసుల పాలను పోసుకోవాలి. చిక్కని పాలైనా తీసుకోవచ్చు, నార్మల్ పాలైనా తీసుకోవచ్చు. వీటిని లో ఫ్లేమ్‌లో 2 పొంగులు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా 2 పొంగులు వచ్చాక మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యారెట్ పేస్ట్‌ని వేసుకోవాలి. ఫ్లేమ్‌ని సిమ్‌లోనే ఉంచి అడుగు పట్టకుండా కలుపుకుంటూ ఇదంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఎక్కడా కూడా ఉండలు కట్టకుండా బాగా మిక్స్ చేసుకోవాలి. క్యారెట్ వేసుకున్నాక కన్సిస్టెన్సీ ఈ విధంగా చిక్కబడుతుంది. ఇంకొంచెం క్రీమీగా చిక్కగా కావాలనుకుంటే ఇందులో కొంచెం మిల్క్ పౌడర్ వేసుకోవచ్చు. ఈ విధంగా 2 నిమిషాలు మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకొని చల్లారనివ్వాలి. స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ నెయ్యి వేసుకొని వేడయ్యాక చిన్నగా కట్ చేసుకున్న బాదం పప్పు, జీడిపప్పులు వేసుకొని ఎర్రగా వేయించుకొని పెట్టుకోవాలి. కొంచెం వేడి మీదనే 1 పావు కప్పు బెల్లం వేసుకోవాలి. కావాలంటే పంచదార కూడా వేసుకోవచ్చు. వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇది ఇలానే వేడిగా అయినా తాగవచ్చు, లేదా ఫ్రిడ్జ్‌లో 2, 3 గంటలు పెట్టుకొని కూల్‌గా తాగవచ్చు. కూల్‌గా తాగితే టేస్ట్ చాలా బాగుంటుంది. అంతేనండి, క్యారెట్ డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ రెడీ. కూల్‌గా గ్లాసుల్లోకి సర్వ్ చేసుకోవడమే. కొన్ని ఐస్ క్యూబ్స్, పైన కొన్ని జీడిపప్పు, బాదం పప్పులు వేసుకొని కూల్‌గా తాగితే టేస్ట్ అద్దరిపోతుంది. ఇలా చేసుకొని రోజుకొక గ్లాస్ తాగితే కంటి చూపు మెరుగుపడుతుంది. క్యారెట్‌లో విటమిన్ ఏ, ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఎముకలు బలంగా ఉంటాయి. స్కిన్ మంచి గ్లోయింగ్‌గా ఉంటుంది. ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్న ఈ క్యారెట్ మిల్క్‌ని మీరు కూడా చేసుకొని మీకెలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. Thank you for watching this video.